ఏపీ టూరిజం సంస్థ సంపద వైసీపీ నేత చేతుల్లోనే ఉందని జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ కు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులకు టూరిజం ప్రాపర్టీ కట్టబెట్టారని ఆరోపించారు. తోట్లకొండ ఎదురుగా బేవాచ్ కు 2 ఎకరాలు కేటాయించారన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఆ స్థలాన్ని కబ్జా చేశారన్నారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు. వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు, పర్యాటక శాఖ మంత్రులు